హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నాలో ఒకడు. ఈరోజు ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తానండి మీకు. అది 2004 సంవత్సరం. ఒక విలేజ్లో ఒక గవర్నమెంట్ స్కూల్లో ఒక మాస్టర్ వాళ్ళ పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇంకొక 2-3 రోజుల్లో పిక్నిక్ వెళ్తున్నాం రా మనం. పిక్నిక్లో ఒక టెంపుల్ చూస్తాం, అలానే గేమ్స్ ఆడుకుంటాం, తిరిగి వచ్చేటప్పుడు మనకి ఒక మూవీ కూడా చూస్తాం అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి దీనికోసం ఒక్కొక్కరు కూడా ఒక 35 రూపాయలు తీసుకొని రండి, అది ఈ పిక్నిక్ ఫీజు అన్నట్టుగా ఆయన చెప్పారు. సో పిల్లలందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. పిక్నిక్ వెళ్తున్నారంటే మరి పిక్నిక్ అంటే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. పిక్నిక్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. అయితే స్కూల్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందులో ఒక పిల్లోడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మగారితో, అమ్మ మా మాస్టర్ మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తా అన్నారు. సో పిక్నిక్ కోసం అని చెప్పి అందరినీ కూడా 35 రూపాయలు తీసుకొని రమ్మన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ కూడా తీసుకొస్తా అని చెప్పారు. సో నాకు కూడా 35 రూపాయలు కావాలమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మని చాలా ముద్దుగా చాలా సంతోషంగా అడిగాడు. అయితే వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. నాన్న, ఇంట్లో డబ్బులు అయితే ఉన్నాయి, కాకపోతే అవి నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నా హాస్పిటల్ ఖర్చుకి మాత్రం సరిపోతాయేమో, ఈసారికి నువ్వు ఆలోచించిన అన్న అన్నట్టుగా చెప్పింది ఆవిడ. అయితే చిన్న వయసు కదా, వాడికి ఏం తెలుస్తాయి. సో వాడు వాళ్ళ అమ్మ చెప్పింది వాడికి అర్థం అవ్వక బయటకు వచ్చి ఎవరితో చెప్పుకోలేక లోన్లీగా కూర్చొని బాధపడుతున్నాడు. సో నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళాలిగా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. పిల్లలందరూ కూడా డబ్బులు ఇస్తున్నారు, అందరూ డబ్బులు ఇస్తున్నారు, మాస్టర్లు అందరి పేర్లు రాసుకుంటున్నారు. వీడిని ఒక కార్నర్లో కూర్చొని దిగులుగా ఉన్నాడు. అయితే మాస్టర్ వాడిని గమనించి, అరే చిన్న ఇలా రారా అని చెప్పి పిలిచారు. పిలిస్తే వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏరా నువ్వు ఇంకా డబ్బులు తీసుకొని రాలేదు అని అంటే, వాడేమో సార్ ఇప్పుడు మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు సార్, డబ్బులు లేవు సార్ అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు. మాట్లాడగానే సార్ ఏమో వాడిని దగ్గరికి తీసుకొని, అరే నువ్వు పని చేయి, రేపు మాతో పాటు వచ్చేసేయి, పిక్నిక్ వచ్చేసి డబ్బులు తర్వాత ఇద్దువు కానిలే అని చెప్పడం జరిగింది. సో వాడు ఆ మాట వినగానే వాడి కళలో చాలా ఆనందం. అవునా సార్, అయితే నేను వచ్చేస్తాను అని చెప్పి రేపు పిక్నిక్ వాడు కూడా రెడీ అయిపోయాడు. సో పిక్నిక్ వెళ్ళారు, పునిగిరి టెంపుల్కి పిక్నిక్ వెళ్ళారు. అక్కడ చాలా గేమ్స్ ఆడుకున్నారు, టెంపుల్ దగ్గర వాటర్ ఫాల్స్ అన్ని చూసుకున్నారు. సో కిందకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత అక్కడ అప్పుడు October 15th ఆ టైంలో మనకి శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమా రిలీజ్ అయింది. మాస్టర్ పిల్లలందరూ నా సినిమాకి తీసుకెళ్లారు. సినిమా చాలా బాగుంది, అందరూ బాగా ఎంజాయ్ చేశారు. వచ్చిన తర్వాత ఆ పిల్లోడు వాళ్ళ అమ్మగారితో, పిక్నిక్ బాగా ఎంజాయ్ చేశామమ్మా, సినిమాకి కూడా వెళ్ళాము, చాలా బాగా జరిగింది అంతా అని చెప్పి చాలా వాడు హ్యాపీగా చెప్పాడు. వాడి కళ్ళల్లో ఆనందాన్ని వాళ్ళ అమ్మ చూసింది. అంత ఆనందపడిన పిల్లోడిని నేనేనండి. ఆ రోజు నాకు ఆ పని చేసి పెట్టిన మా మాస్టర్ గారికి ఈ విషయం గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన చూపించిన ఆ ప్రేమ అనురాగం ఇంకా నేను గుర్తుపెట్టుకున్నాను. నాలో ఉన్నవాడు ఇంకా గుర్తుపెట్టుకున్నాడు. థ్యాంక్ యూ సార్. పిల్లా శ్రీనివాస్ గారు నా మాస్టర్, నా ఫస్ట్ టీచర్. మీరు వేసిన పునాదులపైనే నా లైఫ్ ఇంకా ఉంది సార్, దానిపైన నడుస్తుంది. అది అలా నిలబెట్టుకుంటాను కూడా, ఎప్పటికీ నేను మీ విద్యార్థిగానే ఉంటాను. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, మీకు కూడా మీ ఫస్ట్ టీచర్ స్టోరీస్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.